కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం డి శ్రీనివాస్ పార్థివ దేహం హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఉంచారు. శ్రీనివాస్ అంత్యక్రియలు రేపు నిజామాబాద్లో జరగనున్నాయి. దీనికోసం నిజామాబాద్లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. సీనియర్ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు డిఎస్ కన్నుమూశారు. ఆయన మరణవార్తని ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కార్యకర్తలతో పాటు అనేక మంది ప్రజలు సైతం ఈరోజు శోక సముద్రంలో నిలిపోయారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం డిఎస్కు సంబంధించిన నిజామాబాద్ నగరంలోని ఆయన నివాసం వద్ద ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఒక నిశ్శబ్ద వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సీనియర్ నాయకుడు రాజకీయ నాయకులైన ధర్మపురి శ్రీనివాస్కు సంబంధించిన ఈరోజు గృహం ఇట్లా ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తుంటే ఆయన హైదరాబాద్లోని తెల్లవారుజామున ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్టు కుటుంబీకులు సైతం చెప్పారు. మృతదేహానికి సంబంధించిన ధర్మపురి శ్రీనివాసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న డి శ్రీనివాసు ఈరోజు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలకు దూరంతో పాటు ఇక్కడ ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ వ్యక్తితో పాటు ధర్మపురి శ్రీనివాస్కు ఒక చారిత్రాత్మకమైన పేరు సైతం ఉంది. కాంగ్రెస్ దిగ్గజాల్లో ధర్మపురి శ్రీనివాసు ఒకరని చెప్పొచ్చు. సీఎం కేసీఆర్కు పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వ సలహాదారుడుగా రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. ధర్మపురి శ్రీనివాస్కు 2 తనయులు. పెద్ద కుమారుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇప్పటికే తండ్రి వెంటనే కాంగ్రెస్లో ఉండి నిజామాబాద్ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లో తొలి మేయర్గా ఆయన గతంలో పనిచేశారు. రెండవ తనయుడు సంబంధించిన ఏదైతే ధర్మపురి అరవింద్ 2 పర్యాయాలు ఇప్పటికే నిజామాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎంపీగా ప్రాతినిధ్యం సైతం వహిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ధర్మపురి శ్రీనివాస్కు సంబంధించిన తండ్రి వెంటనే తనయుడిగా ఉంటూ అరవింద్ ఎప్పటికప్పుడు ఆయన అండగానే ఉంటున్నారు. ఆపదలో ఉన్నవారికి నేనున్నా అంటూ అభయాస్తం ఇచ్చే డి శ్రీనివాసు ఈరోజు లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు ఒకవైపు దుఃఖాన్ని మాత్రం మిగులుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పార్థివ శవాన్ని మాత్రం ఈరోజు సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు తీసుకొస్తారు. ఈ స్వగ్రామంలో ఆయనకు సంబంధించిన అంత్యక్రియలు సైతం జరుగుతాయని చెప్పేసి మనకు వారి కుటుంబీకులు సత్యం చెప్తున్నారు. ఇప్పటికే ధర్మపురి అరవింద్ ఎమోషనల్కు సంబంధించిన ట్విట్టర్ వేదిక ద్వారా ఆయన చేశారు. ఆపదలో ఉన్నవారికి అన్న నేనున్నా అంటూ భరోసా ఇచ్చే ఈరోజు నా రాజకీయ గురువు నాకు లేకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు సంబంధించిన నివాసం ఈరోజు ఒక దుఃఖ సముద్రంలో ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఎంతోమంది ఆయనకు సంబంధించిన పదవులు సైతం అనుభవించారు. మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు ఎమ్మెల్యే హోదాలో సైతం ఆయనకు పదవులు సైతం అనుభవించి ప్రస్తుతం అక్కడ ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఎంతోమందికి లబ్ధి చేకూర్చిన వ్యక్తి డిఎస్గానే భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆయనకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ లేకపోవడం నిజామాబాద్ జిల్లాకు ఒక పెద్ద దిక్కునే కోల్పోయామని చెప్పొచ్చు. పదవులతో పాటు పదవి పందరంలో ఆయనకు సాటి మాత్రం ఎవరు లేరు. ఎందుకంటే రాజకీయంలో ఎత్తుకు పై ఎత్తులు వేసే మహోన్నత వ్యక్తి ఈరోజు డి శ్రీనివాస్. ఎంతోమందికి ఉన్నతమైన స్థానాలను సైతం లబ్ధి చేకూర్చిన వ్యక్తిగానే భావించవచ్చు. చెప్పండి ఈరోజు, ఎందుకంటే డిఎస్ రాజ్యసభ సభ్యుడు డిఎస్ మృత్యువాత పట్ల ఈరోజు నిజామాబాద్ జిల్లానే ఒక శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతోమంది రాజకీయాలకు ఒక గురువుగా ఉన్న ఆయన ఈరోజు లేకపోవడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? నిజామాబాద్ జిల్లాకే కాకుండా యావత్ ఉమ్మడి రాష్ట్రంలో తను 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్గా చేశారు. ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో ఒక ఆప్యాయంగా పిలిచిన వ్యక్తి. మాకు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఇక్కడ ప్రతి వార్డులో కూడా 18 సంఘాలకు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన ఘనత మా పెద్ద అయినది. ఇది ప్రస్తుతం ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను ఈరోజు నెమరు వేసుకుంటూ ఈరోజు చెప్తున్నారు. ఈ రకంగా చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎందుకంటే ఈరోజు బాధ అనిపిస్తున్నది. మేము సీనన్నతోని ఒక చెల్లెనలాగా ఒక బిడ్డలలాగా మేము తిరిగినాం కాబట్టి మాకు తెలంగాణ నేను ఏడుచుకుంటూ వచ్చినాను. అందరినీ ప్రేమ చూసిండు. పిల్లట్లే కానీ జాగలే కానీ అందరిని సమానం అన్నాడు. వీళ్ళు అని అనలేదు. రాజకీయాల్లో తన ప్రాతినిధ్యం వహించి కొడుకుని
అండగా నిలిచి ఈరోజు ప్రజాసేవకే అంకితం చేసిన మహోన్నత వ్యక్తిగానే మనం భావించవచ్చు. ఆయన బాటలోనే ఇప్పటికే ధర్మపురి అరవింద్ సైతం ఆయన బాటలోనే నడుస్తున్నారు. ఎందుకంటే ఎంతోమందికి ఈరోజు ఇల్లు లేని నిరుపేదలే కావచ్చు, స్థానికంగా సామాజిక మన సమ్మేరేస్తున్న వారికి కావచ్చు, వారికి నేనున్నా అంటూ అభయహస్తం ఇచ్చారు. ఎందుకంటే గతంలో ధర్మపురి హిల్స్ అనే స్థాపించి ఎంతోమందికి ఇల్లు లేని వారికి నీడగా ఉంటూ ఈరోజు ఆపన్న హస్తం అందించిన మహోన్నత వ్యక్తి ఈరోజు లేకపోవడం మాకు తీరని లోటుగానే భావించవచ్చు అని చెప్పేసి ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ డిఎస్ ఇంటి వద్ద నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, బీఆర్కే న్యూస్, నిజామాబాద్.